గురువర్యులు బ్రహ్మశ్రీ పితామహ పత్రిజీకి ఆత్మ ప్రణామములు, స్వర్ణమాల అమ్మ పాదపద్మములకు నమస్కారములు. భగవద్గీత సారాంశానికి స్వాగతం, సుస్వాగతం మిత్రులారా. ఫ్రెండ్స్, మరి నిన్నటి ఎపిసోడ్లో మనం ఒక అద్భుతమైన శ్లోకాన్ని తెలుసుకున్నాం. అదే క్రోధాద్భవతి సమ్మోహ సమ్మోహాత్ స్మృతిభ్రమ స్మృతిభ్రంశా బుద్ధినాశో బుద్ధినాశాత్ ప్రణశ్యతి అన్న శ్లోకాన్ని మనం తెలుసుకున్నాము కిందటి ఎపిసోడ్లో. మరి దానికి అంటే చక్కగా మనకు వేదవ్యాసుల వారు ఏ రకంగా మానవుడు ఎలా పతనమవుతాడో చక్కగా మనకి దాన్ని ఆ శ్లోకం ద్వారా చెప్పారు. మనల్ని మనం పతనం కాకుండా మళ్ళీ ఎలా రక్షించుకోవాలో మార్గాన్ని సూచిస్తున్నారు. మరి అది ఎవరంటే ఆదిశంకరాచార్యులు. వారి యొక్క భజగోవింద శ్లోకంలో చక్కగా ఒక చక్కటి శ్లోకం చెప్పారని నేను అనుకున్నాం. ఈరోజు ఆ శ్లోకం తెలుసుకుని మరొక శ్లోకంలోకి వెళదాం మిత్రులారా. ఏం చెప్పారు ఆదిశంకరాచార్యులు అంటే ఆ క్రోధానికి బలి కాకుండా ఎలా ఉండాలంటే దానికి మార్గం ఏంటంటే సత్సంగత్వే నిస్సంగత్వం, నిస్సంగత్వే నిర్మోహత్వం, నిర్మోహత్వే నిశ్చల చిత్తం, నిర్మల చిత్తే జీవన్ముక్తి అని చక్కటి శ్లోకాన్ని అందించారు. అంటే ఆ క్రోధాన్ని ఆ యొక్క కర్మలను అంటుకోకుండా ఉండాలంటే దానికి ఏంటి మార్గం అన్నప్పుడు చక్కగా సజ్జనులతో సత్కాలక్షేపం చేయటం అంటే సజ్జన సాంగత్యం. అంటే అలాగే అలా చేస్తూ ఉంటే ప్రాపంచిక విషయాసక్తిపై ఆసక్తి నశిస్తుంది అనమాట. అంటే బయట విషయాలపై ఆసక్తి నశిస్తూ ఉంటుంది. అలాగే విషయాలపై కాస్తంత ఆసక్తి తగ్గి ఆ కోరికలు కూడా తగ్గి క్రమంగా ఆ మోహం అనేది నశిస్తుంది. తద్వారా ఆ మనసు నిర్మలమవుతుంది. ఆ నిర్మలమైన నిశ్చలమైన ఆ మనసుని చక్కగా మనం ఆ ధ్యాన సాధన చేస్తే ఆ మనసు నిశ్చలమై చిత్తమే జీవన్ముక్తి అంటున్నారు. నిశ్చలమైన చిత్తమే జీవన్ముక్తి అంటున్నారు శ్రీ ఆదిశంకరాచార్యులు వారు. అంటే ఇక్కడ ఏం చెప్తున్నారంటే మన పత్రిగారు ఎప్పుడు చెప్తూ ఉంటారు, మనకు మూడు ఉన్నాయి. అవే సజ్జన సాంగత్యము, ధ్యాన సాధన, గురు సాంగత్యం. అంటే స్వాధ్యాయ సజ్జన సాంగత్యం ధ్యానము. ఈ మూడు ఉన్నప్పుడే అంటే ధ్యానము చక్కగా ఉండాలి, ధ్యాన సాధన ఉండాలి, తద్వారా సజ్జన సాంగత్యం ఉండాలి, అలాగే స్వాధ్యాయం ఉండాలి. ఈ మూడు ఉన్నప్పుడే మనకి మన యొక్క పరిణామం కూడా మన యొక్క ఆత్మ ఉన్నతి కూడా దొరుకుతుందని మన పత్రిగారు ఎప్పుడు చెప్తూ ఉంటారు. సో అదేవిధంగా భజగోవింద శ్లోకంలో కూడా చక్కగా సత్సంగత్వే నిస్సంగత్వం. సత్సంగత్వం అంటే ఆ సజ్జనులు ఎవరైతే తెలుసుకున్నారో సత్యాన్ని, ఆ సత్యం తెలుసుకున్న వారి సజ్జనుల దగ్గర మనం కాసేపు కాలక్షేపం చేస్తే, కాలక్షేపం అంటే వారితో వారి దగ్గర ఉంటే వారి యొక్క జ్ఞానం మనకు అందుతుంది. వారి యొక్క సన్నిధానంలో ఉంటే మనకి శక్తి కూడా కుదురుతుంది, ధ్యానం కుదురుతుంది. అలాగే అనేక విషయాలు మనం తెలుసుకుంటామని చెప్పి చక్కగా ఆ యొక్క సజ్జన సాంగత్యం ద్వారా నిశ్చల చిత్తం జరుగుతుందా, నిశ్చల చిత్తమే జీవన్ముక్తికి మార్గం అని చక్కగా భజగోవిందంలో చెప్పారు. పత్రిగారు కూడా మనకి ఆ ధ్యానము, స్వాధ్యాయము, సజ్జన సాంగత్యాల ద్వారా మనం ఆ కోరికలు ఏవైతే ఉన్నాయో, ఆ విషయ వాసనలు ఏవైతే ఉన్నాయో, ఆ విషయాలపై ఆసక్తి ఏదైతే ఉందో ఆ ఆసక్తి నెమ్మదిగా తగ్గుతుందన్న విషయాన్ని ఈ యొక్క శ్లోకం ద్వారా మనకి తెలియజేశారు. వాస్తవంగా మనకే అంతే కదండి. సాధన మనందరం సాధన చేసేవాళ్ళం. ఎంతోమంది మాస్టర్స్ మనకి సాధన లేకముందు, ధ్యాన సాధన లేకముందు మనం ఎన్ని విషయాలతో వెంపర్లాడుతూ ఉండేవాళ్ళం, ఆరాటపడుతూ ఉండేవాళ్ళం, ఎంత తపన పడుతూ ఉండేవాళ్ళం. మరి ధ్యానానికి వచ్చిన తర్వాత మనందరం ఎంత శాంతమూర్తులు అయ్యాం, ఎంత హాయిగా ఉంటున్నాం. సిద్ధించినా సిద్ధించకపోయినా, వచ్చినా రాకపోయినా, ఫలించినా ఫలించకపోయినా అన్నిటినీ సమభావన తీసుకునే ఆ యొక్క సమస్థితి మనకు వచ్చింది కదా. అదే ధ్యానం, అదే సత్సంగత్వం, అదే సజ్జన సాంగత్యం, అదే ధ్యానము, అదే స్వాధ్యాయము. అది భజగోవిందంలో చెప్పిన, పత్రిజీ చెప్పినది కూడా. సో ఆ విధంగా ఆ శ్లోకంలో మనం అంటే ఆ కర్మ ఫలాలను అంటే క్రోధం వచ్చినప్పుడు బుద్ధి ఎలా నాశనం అవుతుందో, ఎలా పరిణమిస్తుందో, ఆ పరిణమించే ఆ యొక్క మార్పును మనం అరికట్టాలంటే దానికి మార్గము ఇదే అని చెప్పి చక్కగా పెద్దలు మనకి అందించారు. మరి ఈ విధంగా మరొక శ్లోకంలోకి మనం ప్రవేశిద్దాం ఈరోజు. యా నిశా సర్వభూతానాం తస్యాం జాగర్త సంయమీ, యస్యాం జాగ్రతి భూతాని సా నిశా పశ్యతే మునేః, సా నిశా పశ్యతే మునేః. సో దీని యొక్క అర్థం ఏమిటంటే సమస్త ప్రాణులకు ఏది చీకటి రాత్రో, ఆ చీకటి ఏదైతే సమస్త ప్రాణులకు రాత్రి అవుతుందో అది అందులో ఆ చీకటిలో జ్ఞాని మెలకువగా ఉంటాడు. సామాన్యులకు మెలకువతో ఉండే సమయం
యోగులకు రాత్రితో సమానం అవుతుంది. అంటే మన పగలు యోగులకి రాత్రి అవుతుంది, మనకు రాత్రి యోగులకి పగలవుతుంది. అంటే మెలకువగా ఉంటారన్నమాట. సో వాళ్ళు ఆ యొక్క రాత్రి స్థితిలో ఎప్పుడు మెలకువగా ఉంటారు. పగలందు కూడా నిజంగా జ్ఞాని అయితే రాత్రి పగలు కూడా ఎప్పుడు మెలకుగానే ఉంటారు. మెలకువ అంటే ఎరుక స్థితి పెరగడం అన్నమాట. సో ఈ విధంగా దాని యొక్క తాత్పర్యము. అలాగే దాన్ని కొంచెం ఇంకా మనం వివరణ చేసుకుందాం. ఒకానొక అజ్ఞాని, అంటే అజ్ఞాని ఏ ఇంద్రియ విషయ భోగాల పట్ల ఆసక్తి కలిగి ఉంటాడో, ఇంద్రియ విషయాలంటే బాహ్య పరంపర, ఈ ఇంద్రియాలు కన్నుతో చూసేది, నోటితో తినేది, చెవులతో వినేది, ఇవన్నీ విషయ వస్తువులే కదండి. ఏది ఆసక్తి కలుగుతుందో వాడికి ఆ ఆసక్తిలో ఉంటాడు. ఇవన్నీ కూడా అశాశ్వతమైన సుఖదుఖాలలో మునిగి తేలుతూ ఉంటాడు. అలా ఒకానొక జ్ఞాని, ఎవరండి? అజ్ఞాని అలా ఉంటాడు. అన్ని విషయాల పట్ల, అన్ని భోగాల పట్ల ఆసక్తి కలిగి ఉంటూ ఆ అశాశ్వతమైన సుఖదుఖాలను ఎల్లప్పుడూ అవే ఆనందమనుకుని భావిస్తూ ఉంటాడు ఆ అజ్ఞాని. మరి అదే ఒక జ్ఞాని ఏం చేస్తాడు? వాటి పట్ల అనాసక్తితో, అంటే నిద్రిస్తున్నట్లుగా ఉంటాడు. అనాసక్తి అంటే వాటి మీద ఏమి వ్యామోహం ఉండదు, ఒక ఉదాసీన భావం ఉంటుందన్నమాట. సామాన్యుడు నిద్రిస్తున్నట్లుగా అనాసక్తిగా ఉండే పారమార్థిక ఆత్మతత్వం విషయాలలో ఒకానొక జ్ఞాని ఆసక్తిని కలిగి మెలకుగా ఉంటాడు అని చెప్తున్నారు. జ్ఞాని ఎప్పుడు కూడా ఈ బయట జరిగే పారమార్థిక విషయాల్లో ఉంటాడు, విషయాల్లో, కానీ ఏది ఆసక్తిని చూపించడు జ్ఞాని అనేవాడు. అంటే అక్కడ మెలకుగా ఉంటాడంటే ఎరుక కలిగి ఉంటాడని. మెలకువ అంటే నిద్ర లేకుండా అని కాదు, ఎరుక అనేది ఉంటుంది. అంటే ఏ విషయాలు అవసరమో, ఏ విషయాలు అవసరం లేదు, ఎంతవరకు మనం తీసుకోవాలి, ఎంతవరకు తీసుకోకూడదు, ఏది మనకి అవసరమో, ఏది అవసరం లేదు, ఇలాంటి విషయాలు పరిపూర్ణంగా కలిగి ఉంటాడు ఎవరు? జ్ఞాని. కాబట్టి అది మెలకువ అంటున్నారు. మెలకువ అంటే ఎరుక కలిగి ఉండటం ఇక్కడ అర్థం. అజ్ఞాని ఏమంటాడు? అజ్ఞాని సామాన్య మానవుడు పగలంతా శ్రమిస్తూ ఉంటాడు. ఆ పగలంతా చేసే కార్యకలాపాలన్నీ కూడా కార్యకలాపాలు చేసుకుంటూ ఉంటాడు. అదే ఒక యోగి ఇవన్నీ వ్యర్థమైనవిగా భావిస్తూ ఉంటాడు. అంటే మనకి పగలు చేసే ఏ కార్యక్రమాలు అయితే ఉన్నాయో, ఏ వ్యవహారాలు అయితే ఉన్నాయో అవి జ్ఞానికి వ్యర్థమైన వ్యవహారాలు, మనకి సామాన్యులకి అవే ఆహారం, అవే వ్యవహారాలు మనకి. సో కాబట్టి ఒక యోగి ఈ పగలంతా కూడా వ్యర్థమైనదిగా భావిస్తాడు, ఇది రాత్రిగా భావిస్తాడు. అంటే ఈ పగలనేది ఆయనకి రాత్రి. అలాగే అందరూ విశ్రాంతిగా ఏదైతే నిద్రపోతూ ఉంటాం, ఏదైతే రాత్రిగా భావిస్తాం, అది ఆయనకి పగలు. అంటే ఆ యోగ సాధనకు ఉపయోగించే సమయం అన్నమాట అది. అందుకనే తన యోగ సాధనను, ధ్యాన సాధన గురించే కొనసాగించే పగలుగా భావిస్తాడు. అలాగే చక్కగా రామకృష్ణ పరమహంస గారు ఒక చక్కటి ఉపమానం కూడా చెప్తారు. లోకంలో ఎందరో మనుషులు ఉంటారు, వీళ్ళంతా వివిధ వృత్తులలో, వివిధ ఉద్యోగాల్లో, వివిధ స్థాయిల్లో ఉంటారు. ఒక జమీందారు ఉంటాడు, ఒక సంసారి ఉంటాడు, ఒక అధికారి ఉంటాడు, ఒక కళాకారుడు ఉంటాడు. వీరంతా సున్నాల లాంటి వారట. అందరూ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా కళాకారుడు కావచ్చు, అధికారి కావచ్చు, జమీందారు కావచ్చు, ఎవరైనా వారంతా సున్నాలట. సున్నాకి తనకు విలువ ఉండదు. నిజమే కదండి, సున్నాలకు విలువ ఉంటుంది. కాబట్టి సున్నాలకు విలువ ఉండదట. అలాగే మనుషులకి ఆత్మవిద్య యోగత్వం ఉంటేనే విలువ. చూడండి ఎక్కడ తీసుకొచ్చారు, రామకృష్ణ గారు పరమహంస గారు చెప్పేవారంట. అంటే మనిషికి విలువ రావాలంటే అంత పెద్ద పెద్ద పోస్టుల్లో ఉంటారు, ఒక్కొక్కళ్ళు ఒక అధికారిలో ఉంటారు, కానీ విలువ లేదు. ఎప్పుడు విలువ వస్తుంది? ఆత్మవిద్య ఉన్నవాడికి, ఆధ్యాత్మిక విద్య ఉన్నవాడికి విలువ అనేది ఉంటుంది. అంటే మనుషులకి ఆత్మవిద్య యోగత్వం ఉంటేనే విలువ, అది లేకపోతే వారు సున్నాతో సమానమే అని చెప్పారట. ఎవరండి? రామకృష్ణ పరమహంస గారు. కనుకన ఏం చేయాలి? ఇప్పుడు ముందు ఆత్మవిద్యని తెలుసుకోవాలి, ఆత్మవిద్యని సాధన చెయ్యాలి, ఆత్మవిద్యని ఆస్వాదించాలి, ఆత్మవిద్యని ఆచరించాలి. ఆ తర్వాతైనా ఏ ప్రాపంచిక విద్య అయినా రాణించేది. కాబట్టి బేస్ ఏంటంటే, పునాది మనకి ఆత్మవిద్య, అదే ధ్యాన విద్య. ఆత్మను గురించి తెలుసుకోవాలంటే ధ్యానం చేయాలి. ఆ ధ్యాన విద్య అనేది ఉంటే మనకి అప్పుడు మన ఆత్మ గురించి ఏంటో అవగాహన అవుతుంది, ఈ రాకపోకల గురించి అవగాహన అవుతుంది, ఈ విషయవాసనల గురించి అవగాహన అవుతుంది. అవన్నీ ఏ విషయాలు అవసరమో, ఏ విషయాలు అవసరం కాదో అన్న విషయం ఆత్మజ్ఞానం ఉన్నవాడికే తెలుస్తుంది అన్న విషయాన్ని తెలుస్తుంది. అందుకనే ఎంత ప్రాపంచిక జ్ఞానం ఉన్నా, ఎంత అధికారైనా, ఎంత గొప్పవాడైనా వాళ్ళంతా జీరోలే, సున్నాలే. కానీ ఆ పక్కన ఒకటి అనేది చేర్చి ఉందనుకోండి, పక్కన ఒకటి చేరిస్తే ఏమవుద్ది? దానికి విలువ వస్తుంది. 100, 1000, లక్షలు, కోట్లు అవుతాయి కదా. సో అంటే అంత ఆ ఒకటి లాంటిది ఆత్మవిద్య. ఈ ఆత్మవిద్య ఒకటి లాంటిది. కాబట్టి అది ఉంటేనే దానికి రాణిస్తుంది. కాబట్టి ఆ సున్నాలు రాణించాలంటే ఈ ఆత్మవిద్య ఉండాలి. అందుకనే ఏం చెప్తున్నారండి, అజ్ఞానులు మేలుకొని
ఉండే విషయభోగాల్లో జ్ఞానులు నిద్రిస్తారంట. అంటే మనమంతా పగలంతా మేలుకుని ఉంటాం కదా, జ్ఞానులు అప్పుడు నిద్రిస్తారు. మనమంతా నిద్రపోయే ఆత్మ విషయాలు, అజ్ఞానులు అంటే మనం అందరం సకల మానవాళి రాత్రులు నిద్రపోతారు. ఆ విషయంలో జ్ఞానులు మేలుకుని ఉంటారు అని చెప్తున్నారు. అంటే ఎప్పుడు ఆత్మ విషయంలో మేలుకునే ఉంటారు జ్ఞాని అనేవాడు. రాత్రైనా పగలైనా ఎరుక కలిగి ఉంటాడు జ్ఞాని. సో ఆ విధంగా ఎరుకను పెంచుకోవాలని చెబుతూ ఈ శ్లోకాన్ని తెలియజేస్తున్నారు. ప్రకటనలు మీవి, ప్రచారాలు మావి, జీవితంలోని వెలుగులందరివి. పిఎంసి తెలుగు ఛానల్లో మీ యాడ్స్ కోసం సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్. మరొక శ్లోకం తెలుసుకుందాం. బహూని మే వ్యతీతాని అన్యాని తవ చార్జున తాన్యహం వేద సర్వాణి నత్వం వేంత పరంతపః. బహూని మే వ్యతీతాని జన్మాని తవ చార్జున తాన్యహం వేద సర్వాణి నత్వం వేంత పరంతపః. అంటే దాని యొక్క అర్థం ఏంటంటే, ఈ జన్మ కన్నా ముందే నీకు నాకు అనేక జన్మలు గడిచాయి, అవి నాకు తెలుసు, నీకు తెలియవు నాయనా అని చెప్తున్నాడు. ఎవరికి? అర్జునుడితోటి శ్రీకృష్ణ భగవానుడు చెప్తున్నారు. నీకు తెలియదు, నీ జన్మలేంటో నాకు తెలుసు, నా జన్మలేంటో నాకు అన్నీ తెలుసు, కానీ నీకు తెలియదు నాయనా అని చెప్తున్నారు. దీనికి వివరణ మనం కాస్తంత తెలుసుకుందాం. ప్రతి మనిషి తన మొత్తం జన్మ పరంపరలో ఎన్నో జన్మలు తీసుకుంటాడు. ప్రతి ఒక్కరం కూడా అందుకే ఎప్పుడు చెప్తూ ఉంటారు, ఈ ధ్యాన సాధనకి రావాలంటే కనీసం 400 జన్మలన్నా ఎత్తితే కానీ ఇక్కడికి రారు అని చెప్పి ప్రతిసారి ఎన్నోసార్లు చెప్తూ ఉంటారు. కాబట్టి దీన్ని బట్టి ఏంటి, మనం ఎన్నో జన్మల పరంపరలో పొందాం. ఎన్నో జన్మ పరంపరలు తీసుకుంటే కానీ మనకి ఈ పరంపరలు రావు అనమాట. ప్రతి మనిషి ఎన్నో జన్మలు తీసుకుంటూ ఉంటాడు. భౌతిక జీవితాన్ని అన్ని కోణాల్లోనూ అనుభవించడానికి ఉన్నదే జన్మ పరంపర. ఎందుకని జన్మలు తీసుకోవాలి? ఎందుకు తీసుకోవాలంటే, ప్రతి ఒక్క జన్మ తీసుకున్నప్పుడల్లా కొంత అనుభవాన్ని పొందుతాం. ఈ జన్మలో కొంత అనుభవాన్ని, మరొక జన్మలో కొంత అనుభవాన్ని, ఇలా అనేక కోణాల్లో, ఒక కోణంలో కాదమ్మా, అనేక కోణాల్లో ఆ యొక్క జన్మ పరంపరలో ఆ జ్ఞానాన్ని పొందటానికి కోసమే జన్మలు తీసుకుంటూ ఉంటాం. అలా అన్ని కోణాలు దర్శిస్తేనే, అన్ని కోణాలు అంటే సమస్త కోణాలలో కూడా అవగాహన అవ్వాలి. అయినప్పుడే పరిపూర్ణనవుతాడు మానవుడు. ఆ పరిపూర్ణుడు అయ్యేంతవరకు జన్మ పరంపర అనేది తప్పదు అని చెప్తున్నాడు. మొట్టమొదట శైశవాత్మ అంటే ఇన్ఫాంట్ సోల్గా, అంటే మానవ శరీరంలో ప్రవేశిస్తాడు మొట్టమొదటిగా. అంటే అక్కడ ఏమీ తెలియదు. శైశవాత్మ అంటే పూర్తి శైశవ దశ. సో ఆ శైశవాత్మగా మానవుడు ప్రవేశిస్తాడు శరీరంలో. ఆ తర్వాత బాల్యాత్మ అంటే బేబీ సోల్గా కొన్ని జన్మలు గడుస్తాడు. శైశవాత్మ దశలు అంటే ఏమి ఉండదు, పూర్తిగా ఏమీ తెలియదు, తినటం పడుకోవడం తప్ప అంతకంటే ఏమి ఉండదు. ఆ తర్వాత కొంచెం బాల్యాత్మ బేబీ సోల్గా కొన్ని జన్మలు గడుస్తాయంట. ఆ బాల్యాత్మ నుండి యవ్వనాత్మ అంటే యంగ్ సోల్గా, ఆ తర్వాత కొన్ని జన్మలు, ఆ తర్వాత వృద్ధాత్మగా అంటే ఓల్డ్ సోల్గా, మరి ఇంకొన్ని జన్మలు విముక్తాత్మగా అంటే ట్రాన్స్డెంటల్ పరిణామం చెందే సోలుగా, మరికొన్ని జన్మలు తర్వాత పూర్ణాత్మగా అంటే ఏమంటారు ఇన్ఫినిట్ సోల్ అంటే అనంతత్వముగా మారుతుందంట. అంటే చూడండి, శైశవాత్మ దశ నుంచి ముందర ఏమీ తెలియని శైశవాత్మ దశలో వస్తాడు, తర్వాత బాల్య దశలోకి వస్తాడు, తర్వాత ప్రౌఢావస్థలో వస్తాడు, తర్వాత యవ్వనావస్థలో తీసుకుంటాడు, తర్వాత వృద్ధాత్మగా వస్తాడు, తర్వాత కొంచెం పరిణామం పొందిన విముక్తాత్మ అంటే వాటి నుండి విముక్త అంటే కాస్తంత జ్ఞానం తీసుకుని వృద్ధ ఆత్మస్థాయి నుంచి విముక్తాత్మ స్థాయికి వస్తాడు. ఆ విముక్తాత్మ స్థాయిలోనే మరికొన్ని జన్మలు తీసుకుంటాడట. అలా తీసుకుని ఇలా అన్ని కోణాలలో అంటే శైశవాత్మ దశ నుంచి ఆ విముక్తాత్మ దాకా జన్మలు తీసుకుంటూ అనేక రకాల అనుభవాలు పొంది అనేక రకాల జ్ఞానాన్ని అన్ని కోణాలు దర్శించుకుంటే కానీ పరిపూర్ణ ఆత్మగా పూర్ణాత్మగా మారడట. కాబట్టి ఇక ఆ పూర్ణాత్మగా మారిన తర్వాత ఇక జన్మలంటూ ఉండవు. కావాలంటే వస్తారు, లేకపోతే లేదనమాట. కాబట్టి ఈ జన్మలు లేకుండా చేసుకునే ఈ లోకంలో తన కార్యక్రమాన్ని ముగించుకొని ఇతర ఉన్నత లోకాలకు పోగలడు. అట్లా ఆ పూర్ణాత్మ స్థాయికి శైశవాత్మ దశ నుంచి పూర్ణాత్మ దాకా ఎదగాలి. ఇన్ని స్థాయిలలో కూడా ప్రతి ఒక్క జన్మ పరంపరలో కూడా శైశవాత్మ దశలో కొన్ని నేర్చుకుంటాడు, బాల్యావస్థలో కొన్ని నేర్చుకుంటాడు, అలాగే యవ్వనావస్థలో కొన్ని నేర్చుకుంటాడు. ఇట్లా అనేక రకాల కోణాలలో అనుభవ సారాన్ని పొందితేనే పూర్ణాత్మగా అవుతాడు. అంటే ముందు విముక్తాత్మగా అవుతాడు, ఆ తర్వాత మళ్ళీ పూర్ణాత్మగా అవుతాడని చెప్తున్నారు. ఇన్ని జన్మలు తీసుకుంటే కానీ మనకు ఆ అనుభవాలు రావు. అలా
ఆ జన్మ అంటే ఈ కార్యక్రమాన్ని ముగించుకొని ఇతర ఉన్నత లోకాలకి పోగలడు. ఎప్పుడైతే ఇదంతా అర్థమవుతుందో మనకి ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ పూర్ణాత్మ దశకి చేరిన తర్వాత ఇక ఆ జన్మలు లేకుండా చేసుకుని తర్వాత ఈ లోకం నుంచి ఇంక తర్వాత లోకాల్లో కూడా వెళ్ళడానికి అవకాశం అంటే తెలుసుకుంటాడు అనమాట. ఇక్కడ ముగించుకుని ఇతర లోకాలకు కూడా వెళ్ళడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు, వెళ్తూ ఉంటాడు. తాను ఎవరో తెలుసుకుంటాడు. అంటే తాను ఎవరో తెలుసుకుని మొదలుపెట్టి ఒకానొక అజ్ఞానిగా మారి తర్వాత జిజ్ఞాసుగా మారుతాడు. ఆ జిజ్ఞాసు ఒక గురువు దగ్గరకు వచ్చాక ధ్యాన మార్గం తెలుసుకొని ఆ ధ్యాన సాధన చేసి ఆత్మజ్ఞానాన్ని పొందుతాడు. అప్పుడు ఏమనుకుంటాడు, అప్పుడు సదా దేహం వేరు దేహి వేరు అంటాడు. ఎలా? గురు సాంగత్యం వల్ల కొన్ని వందల జన్మలు తీసుకున్న తర్వాత అతని యొక్క పరంపరలో అతనికి ఎప్పుడో ఒక సమయం వస్తుంది. ఇది కూడా ఒక ప్లాన్ చేసుకునే వస్తాం భూమి మీదకి. ఆ ప్లాన్ ప్రకారం భూమి మీదకి వచ్చిన తర్వాత ఒక గురువు దొరుకుతాడు. ఆ గురువు సాంగత్యంలో గురువు సాన్నిధ్యంలోకి వెళ్ళినప్పుడు అప్పుడు గురువు యొక్క ఉపదేశం ద్వారా మనకి ఎలాగైతే శ్వాస మీద ధ్యాస అని ఎంతో అద్భుతంగా మన గురువుగారు ఇచ్చారు. మన ఎప్పుడు గురువు అంటే ఒప్పుకోరు ఆయన. గురువు ఎవరంటే శ్వాసే గురువు అని చాలా చక్కగా చెప్పేస్తారు. సో అలాంటి చక్కటి సూత్రాన్ని మన జన్మలను తరింపజేసే సూత్రాన్ని మన గురువులు అందిస్తూ ఉంటారు. అలా ఆ అందించిన విధంగా ఆ సాధన చేసినప్పుడు ఈ దేహము దేహి అనే విషయాల గురించి తెలుస్తుంది. దేహి అనేక జన్మలు తీసుకుంటుందని చివరాఖరగా నేను దేహం కాదు దేహి అని అర్థమవుతుంది. ఇలా సాధన చేయగా ఆ గురువు యొక్క సన్నిధిలో ఆ గురువు ఆజ్ఞ ప్రకారము గురువు ఇచ్చిన సలహా ప్రకారం సాధన చేసుకుండగా చివరాఖరికి ఇది దేహం కాదు నేను దేహి అనే అర్థమవుతుంది. కనుక ఒక యోగికి ఒక ఆత్మజ్ఞానికి తన జన్మలు తెలుసుంటాయి. ఎవరికండి? ఒక ఆత్మజ్ఞానికి ఒక యోగికి మాత్రమే తన జన్మలు తెలుస్తాయి. ఇతరుల జన్మలు తెలుసుకుంటాడు, తానే తెలుసుకుంటాడు, ఇతర జన్మలు కూడా తెలుసుకుంటాడు. కానీ యోగి కాని వాడికి ఇవేమీ తెలియవు. అంటే వాళ్ళకి ఆత్మజ్ఞానం లేదు కదా, సాధన లేదు కదా, కాబట్టి అవేమీ తెలియదు. కనుకనే అనేకమైన ప్రశ్నలతో సతమతం అవుతూ ఉంటాడు. ఎందుకంటే అతనికి ఏమీ తెలియదు, అజ్ఞాని. ఆ అజ్ఞానం వల్ల తనకి ఏ సమస్య వచ్చినా కష్టంగా ఫీల్ అవుతాడు, ఏ సమస్య వచ్చినా ఇబ్బందులుగా ఫీల్ అవుతూ ఉంటాడు. మరి అదే ఒక జ్ఞాని ఏం చేస్తున్నాడు? ఏ సమస్య వచ్చినా చాలా తేలిగ్గా తీసుకుంటున్నాడు, సమస్థితిలో ఉంటున్నాడు, ఎంతో అద్భుతంగా ఉంటున్నాడు అనే అనేక శ్లోకాల ద్వారా మనం తెలుసుకున్నాం. కాబట్టి అందుకని ఏం చెప్తున్నారు? బహూని మే వ్యతీతాని జన్మాని తవచార్జున. ఓ అర్జున, నాకు నీ జన్మలు తెలుసు, నాకు తెలుసు, ఎన్నో జన్మలు, ఇప్పుడే కాదు ఎన్నో జన్మలు నీవి తెలుసు, నావి తెలుసు, కానీ నీకు తెలియదు. తాన్యహం వేద సర్వాణి నత్వం వేంత పరంతపః. కాబట్టి నీకు తెలియదు, నాకు అన్నీ తెలుసు అని చెప్పి చెప్తున్నారన్నమాట. కాబట్టి ఎవరికి తెలుస్తుంది? ఒక సాధకుడికి, ఒక యోగికి తన జన్మ పరంపర అంతా అవగాహన అవుతుంది. ఆ విధంగా వారి యొక్క కర్మ పరంపరను తొలగించుకుని పూర్ణాత్మ స్థితికి చేరుకొని మరలా ఈ లోకంలోకి రాకుండా ఇతర లోకాలకు వెళ్ళే చక్కటి అవకాశాన్ని ఉన్నత స్థితికి వెళ్ళడానికి ప్రయాణం వేసుకుంటాడు, ఆ ప్రణాళిక వేసుకుంటాడు జీవుడు. సో ఇది ఈ యొక్క శ్లోకం. అలాగే ఆ జన్మలు తెలుసుకోవడం అనే విషయం గురించి వచ్చేటప్పటికి మనకి అంటే అనేక జన్మలు నీకు తెలియవుగా నాకు తెలుసు అన్నారు కదా. ధృతరాష్ట్రుడు కృష్ణుడిని అడుగుతాడు అనమాట. యుద్ధం అంతా అయిపోయిన తర్వాత అన్నీ అడుగుతాడు. ఏమని? కృష్ణ, ఎందుకు 100 మంది పిల్లల్ని ఉన్నారు, నాకు 100 మంది పుత్రులు కూడా ఇలాగ అయిపోయారు, నేను ఏం పాపం చేశానని చెప్పేసి అని బాధపడతాడు ధృతరాష్ట్రుడు కృష్ణుడి దగ్గర. అప్పుడు అంటాడు, మామా నువ్వు నీది ఇప్పుడుది కాదు, మరి ఒకసారి వెనక్కెళ్ళి చూసుకుంటే నీకు తెలియదు, నువ్వు చేసిన కర్మఫలమే ఇది. ఆనాడు ఎప్పుడో ఒక పక్షి యొక్క గుడ్డుని పగలగొట్టేసావు, ఆ పగలగొట్టినప్పుడు అది 100 బుక్కలుగా అయిపోయింది, అది ఆ పాప ఫలము ఇప్పుడు నువ్వు అనుభవిస్తున్నావని చెప్పి చెప్తాడనమాట. అదేంటి ఎప్పుడు చేశానంటే, అది ఈ మధ్యకాలం నాకెప్పుడు ఇది తెలియదే అంటే గతంలో చేసిందానంటే కాదు 100 సంవత్సరాల క్రితం అంట. గత 100 సంవత్సరాల క్రితం ఆ పాపం చేసావు నువ్వు, మరి అది ఇప్పుడు నువ్వు అనుభవించాలి కదా అంటే, ఎప్పుడో 100 సంవత్సరాల తర్వాత ఎన్నో జన్మలు తీసుకున్నావు కదా, ఇది ఎప్పుడు ఎందుకు నువ్వు అనుభవించాలంటే ఈ యొక్క ఫలం పండటానికి అంటే ఆ కర్మ పండటానికి ఇన్ని జన్మలు అయితే కానీ నీకు ఆ కర్మఫలం అందలేదంటే ఇది అనుభవించడానికి కావలసిన ఆ ఏర్పాటు అవ్వలేదు నాయన అని చెప్తాడంట. ఇలా ఉంటాయి మహానుభావుల యొక్క చరిత్రలు. మహానుభావులు అంటే ఎవరికైనా, అందుకే ఇందాక చెప్పుకున్న పతంజలి యోగ సూత్రాల్లో కూడా కొన్ని 100 జన్మల తర్వాత అయినా వాళ్ళలో ఇంత చిన్న కర్మ ఉంటే బీజ రూపంలో అది మళ్ళా మొలకెత్తుద్ది, అది అనుభవించి తీరవలసిందే అనే విషయాన్ని మహర్షులందరూ కూడా చెప్పారు. సో ఆ విధంగా ధృతరాష్ట్రుడు పొందిన
ఆ యొక్క ఇప్పుడు 100 మంది బిడ్డల్ని తన కళ్ళ ముందే సర్వనాశనం అయిపోతే బాధపడుతున్నాడు కదా, దానికి ఊరికే కాదు, దానికి కారణం ఉందని శ్రీకృష్ణుడు చెప్పగలిగాడు. ఎట్లా? తన జ్ఞాని కాబట్టి, యోగ దృష్టి ఉంది కాబట్టి, తన జన్మలన్నీ తెలుసు, అందరి జన్మలు తెలుసు కాబట్టి ఆయన ధృతరాష్ట్రుడి యొక్క కర్మ ఏంటో, ఆ కర్మని ఫలం ఏంటో అన్నది చక్కగా వివరించారు. ఇది సో ఈ శ్లోకం యొక్క అంతరార్థం. కాబట్టి మిత్రులారా సమయం ఆసన్నమైంది కాబట్టి రేపటి శ్లోకంలో మరి కొన్ని విషయాలు తెలుసుకుందాం. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ వెరీ మచ్.